కానీ గురూజీ ఇక్కడ ముఖ్యంగా మీకు అపార్ట్మెంట్ అనడంతోనే అన్ని ఫ్లాట్లు ఒకేలాగా ఉండవు. ఎందుకంటే ఉన్న కొంచెం ప్లేస్లోనే వాటిని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఈ ఫ్లాట్కి ఉన్న దిశ పక్కన ఫ్లాట్కి ఉండాలని ఏం లేదు కదా. సో అలాంటి పరిస్థితి వస్తే ఎట్లా చూస్ చేసుకోవాలి? మరి దిశ అన్నిటికీ సేమ్ ఉంటుందండి. ఎందుకంటే 90 డిగ్రీలు చేసి కట్టినప్పుడు మొత్తం అపార్ట్మెంట్కి దిశ ఉంటుందండి. కానీ దిశ అన్నది ఏం లేదండి. నార్త్ పోల్ సౌత్ పోల్ మనం ఎప్పుడు ప్రతిసారి చెప్పుకునేది అది అది చూసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో చూసుకోవాలి. ఫ్లాట్లలో మారేది ఏంటంటే లిఫ్ట్ ఎటువైపు ఉన్నది, అంటే కారిడార్ మధ్యలో కారిడార్ ఉన్నప్పుడు లిఫ్ట్ ఎటువైపు ఉన్నది, మెట్లు ఎటువైపు ఉన్నది, దాన్ని బట్టి మనం తీసుకునే ఫ్లాట్ మనం నడకొస్తుంది. రెండోది ఏంటంటే శాండలోన్, అంటే 2 ఫ్లాట్లు ఉన్నాయని చాలామంది తీసుకుంటున్నారు ఇవాళ రేపున. ఈ మధ్య కాలంలో నేను సింగిల్ ఫ్లాట్ కూడా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ముఖ్యంగా డబల్ ఫ్లాట్స్ 2 ఫ్లాట్లు ఉంటే 300 గజాలలో మీరు 2 ఫ్లాట్లు ఉన్నప్పుడు ఉత్తరము ఫ్లాట్ ఉంటుంది, సేమ్ టైం తూర్పు ఫ్లాట్ కూడా వేస్తారు. ముందుకెళ్ళి వచ్చేసి తూర్పు ఫ్లాట్ ఏదైతే ఉంటుందో అందులో ఈశాన్య ద్వారం ఉంటుంది. ఆ ద్వారం ద్వారా ఈశాన్యం, తూర్పు దానికి ఈశాన్యం పెడతారు, ఉత్తరాన్ని కూడా నార్త్ ఈస్ట్లని పెడతా ఉంటారు. ఈ 2 తప్పేనండి. ఎందుకంటే తూర్పు ద్వారం ఏదైతే ఉందో ఆగ్నేయం నాడుకు వస్తుంది, ఉత్తరం ద్వారం ఏదైతే ఈశాన్యం అని పెడుతున్నారో ఈశాన్యం ఫ్లాట్లో, ఉత్తరం ఫ్లాట్లో అది ఆపోజిట్ రాదండి. ఇందులో ఆపోజిట్ ఎవరు ఇప్పుడు, ఎందుకంటే అందరూ దక్షిణం పెడితే ఎవరు కొంటలేరని ఆ కొంచెం 4 ప్యాసేజ్ ఇచ్చేసి, అంటే తూర్పున ప్యాసేజ్ ఇచ్చి చివరి తీసుకెళ్ళి ఒక ద్వారం అక్కడ పెడుతున్నారు. అప్పుడు ఏం చెప్తున్నారంటే ఇది ఈస్ట్ ఫేస్ అండ్ ఇదేమో దక్షిణం వైపు ఉండేది నార్త్ ఫేస్ అంటున్నారు. నార్త్ అయినా కూడా వాయువ్యమే బయలుదేరుతారు, మెట్లు లిఫ్టు రెండింటి మధ్యలో ఉంటుంది కాబట్టి. సో ఈ 2 కూడా తప్పండి. ముఖ్యంగా నేను నార్త్ ఫేస్ అని కొనకండి. ఎందుకంటే ఈ నార్త్ ఫేస్ ఏదైతే ఫ్లాట్ ఉన్నదో వాళ్ళకు ఉత్తరం అంతా వేరే ఫ్లాట్ ఉంది, చాలా నష్టాలు పోతారు. నష్టం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు నార్త్ కొనొచ్చా, ఈస్ట్లో ఉన్నామంటే ఈస్ట్ కొనకూడదు, అక్కడ నార్త్ కూడా కొనకూడదు. ఎందుకు అంటే ఈస్ట్ వాళ్ళకేమో ఈశాన్యం నడకలేదు, ఉత్తర ఈశాన్యము. ఇక్కడ నార్త్ వాళ్ళకేమో తూర్పు ఈశాన్యం లేదు. అంటే ఇటు తూర్పుకి వీళ్ళు నడవరు, వాళ్ళు ఉత్తరానికి నడవరు, వీళ్ళిద్దరు ఇబ్బంది పడతారు. రెండోది ఏంటంటే నడక తూర్పు వాళ్ళేమో ఆగ్నేయం, ఇందాక నేను చెప్పినట్టు, ఇది ఉత్తరం ఉన్న వాళ్ళే వాయువ్యం నడక. ఈ 2 కూడా నష్టం చేస్తాయి. కాబట్టి మనం ఇక్కడ ద్వారాలు ఏదైతే ముఖ్యంగా ద్వారాలు కనుక మార్చుకొని ఏ ద్వారం ఎప్పుడు ఎక్కడ ఉంటే బాగుంటుందని చూసుకుంటే హాల్లో కొంచెం అటు ఇటు ఉన్నా. రెండోది ఏంటి అంటే ఇప్పుడు ద్వారం ఈశాన్యంలో ఉన్నా కూడా క్రాస్ నడక ఇంట్లో వెళ్ళినప్పుడు కూడా ఆగ్నేయం వైపు వెళ్తారు, లేకుంటే నైరుతి వైపు, ఇంట్లోకి వెళ్తేనే నైరుతి వైపు వెళ్తుంటారు. అట్లా ఈశాన్యంలో పెట్టుకుంటే ఏ ఈశాన్యం పెట్టుకున్నా బెడ్రూమ్స్ అన్నీ సౌత్ వెస్ట్లో ఉంటున్నాయి కాబట్టి నడక మొత్తం నైరుతి పోతుంది. కాబట్టి ఇంట్లోకి వెళ్ళి నైరుతే పోవాలి మన బెడ్రూమ్కి వెళ్ళాలన్నప్పుడు. కాబట్టి ఈ 2 అవాయిడ్ చేస్తే చాలా మంచిదని చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాస్తు గురు యూట్యూబ్ ఛానల్.